హాయ్ ఎవ్రీవన్. ఇది నా డిఎస్సి సిరీస్లో ఇది నా డే 8. టుడే నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సబ్ అరే ఆఫ్ సైజ్ కే అండ్ యావరేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ వాల్యూ. ఐ హోప్ మీకు ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటున్నా. ఏంటంటే వాడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎ సెకండ్. ఓకే, వాడు మనకు ఒక అరే ఇస్తాడు. ఇక్కడ అరేలో ఫర్ ఎగ్జాంపుల్ అరే ఇస్తాడు. అరేలో అండ్ ఆల్సో హీ గివెన్ కే సైజ్, కే సబ్ అరే యొక్క సైజ్ ఇస్తాడు అండ్ ఆల్సో ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఇస్తాడు. మనం ఆ సబ్ అరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ సబ్ అరే ఎంత ఆఫ్ సైజ్ కే 2 2 2. సో ఈ 2 యొక్క యావరేజ్ ఎంత 6, సారీ సమ్ 6, యావరేజ్ వచ్చేసరికి ఎంత పడుతుంది 6/6 డివైడెడ్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. 2 అంటే 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ వాల్యూ. సో అలాగా మన ఒక సబ్బరీ తీసుకొని ఆ సబ్బరీ యొక్క యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్కి అయితే ఆ ఒక కౌంట్ని మనం ఈ యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్లో మనం ప్రింట్ చేయాలన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఐ విల్ టెల్ అగైన్ అండ్ అగైన్, నో ప్రాబ్లం. ఓకే, వాడు మనకి ఇచ్చిన అరే ఏంటి 2 2 2 2 అండ్ 5 5 5 అండ్ 8 అదే అనుకుంటున్నారా? 5 8 పడిచ్చిన కే వాల్యూ 3, థ్రెషోల్డ్ వాల్యూ కూడా 4 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్స్ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో, ఫస్ట్ ఒక విండో క్రియేట్ చేస్తాం. ఈ విండో యొక్క యావరేజ్ కడతాం. ఈ విండో యొక్క యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ అయితే కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాం. తర్వాత విండోని మూవ్ చేస్తాం. ఫస్ట్ విండో ఇది. ఓకే, తర్వాత విండో కొంచెం మూవ్ చేసుకుని ఈ యొక్క యావరేజ్ ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ అయితే దాని కౌంట్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విండోని మూవ్ చేస్తాం. తర్వాత విండోని ఇది ఇలా మూవ్ చేస్తాం. తర్వాత ఇది ఇలా మూవ్ చేస్తాం, ఇలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ విండోస్ ఇలా మూవ్ చేస్తాం. తర్వాత మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ అయితే మనం ఏం చేస్తామంటే కౌంట్ని ప్లస్ ప్లస్ చేసుకుంటాము. లేదంటే మన లూప్ అనేది యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. బేసిక్ ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో టాపిక్. ఇన్ కేస్ అర్థం కాకపోతే తర్వాత చెప్తాం. అర్థం కాకపోతే మీకు ఎప్పుడైతే నేను కోడ్ రాస్తానో ఐ థింక్ యూ గెట్ క్లారిటీ. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండి ఫస్ట్ నేను బేసిక్గా రాసేసుకుంటాను. మనకి లెంత్ కావాలి, టెంపరీగా సమ్ వాల్యూ తెలుసుకోవడానికి ఒక టెంప్ వాల్యూ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఐ హోప్ ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనకు అర్థమైనట్టయితే ఫస్ట్ ఒక విండోని క్రియేట్ చేసుకుంటాం. విండో యొక్క సైజ్ అంత ఇచ్చాడు, కే వరకు ఇచ్చాడు కాబట్టి కే వరకు ఆ విండో యొక్క సైజుని క్రియేట్ చేసుకొని మన టెంప్లో ఆ సమ్ వాల్యూ అనేది ఓకే, ఆ సమ్ వాల్యూ నేను వచ్చేసరికి నేను స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాము, టెంప్ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పాలి, మర్చిపోయాను, సారీ. ఓ మై గాడ్. సారీ at the disturbance guys. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యావరేజ్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యొక్క 2 2 2, దీని యావరేజ్ మనం ఎలా కడతాం? 2 + 2 + 2 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్, అంటే
లెంత్ సింపుల్గా చెప్పాలంటే లెంత్ ఆఫ్ ద సబ్ అరే కే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు థ్రెషోల్డ్కి ఈక్వల్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే డివైడ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, నెంబర్స్ అనేవి డెసిమల్లోకి వచ్చేస్తాయి కదా. సో ఈ డెసిమల్స్లోకి మనకి ఎందుకని చెప్పేసి మనం కేని అటుపక్క పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది, సమ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఇంటూ కే అనేది సింపుల్గా ఈ టైప్ ఆఫ్గా మనం చూసుకుంటే మనకి ఐ థింక్ సో అట్లా చేసుకున్నా కూడా మనకి వస్తుందిగా. యార్ చేయాలి. అయితే మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఏం చెప్పాను, నా టెంపరీ వాల్యూ ఒక సమ్ ఉంటుంది కదా, ఆ సమ్ నేను ఎలా చెప్పానంటే నా ఒక థ్రెషోల్డ్ కన్నా లైక్ థ్రెషోల్డ్ ఇంటూ కే కనుక ఈక్వల్ అయితే మనం సింపుల్గా కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకుంటాం. సారీ నేను ఇక్కడ కౌంట్ ఇనిషియలైజ్ చేయలేదు. int count is equal to 0. ఓకే, థ్రెషోల్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక థ్రెషోల్డ్ ఇంటూ కేకి ఈక్వల్ అయితే మనం కౌంట్ చేసుకుంటాం. లేదు అనుకో మన విండోని సింపుల్గా స్లైడ్ చేసుకుంటాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు కే, ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్. యార్ మన విండోని స్లైడ్ చేయడానికి మనం ఇచ్చేది ఏంటి, ఏం లేదు. సారీ, దానికన్నా ముందు మనం ఇంకొకటి చేయాలి. మనం ఏం చేయాలంటే మన యొక్క టెంప్ని ఒక సమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే టెంప్ అనేది జస్ట్ ఒక మనం లోకల్ వేరియబుల్ లోకల్గా సమ్ చేయడానికి ఉపయోగిస్తుంది, కానీ సమ్ అనేది మనకి మెయిన్ థింగ్ అది కాదు. ఓకే, అరే ఆఫ్ ఐ మైనస్, ఎందుకంటే మన విండోస్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ని సమ్ చేయాలి, ముందు ఎలిమెంట్ని ముందు ఐ మీన్ లెంత్ కన్నా ముందు ఎలిమెంట్ మనం రిమూవ్ చేయాలి. ఐ హోప్ మీ కాన్సెప్ట్స్ అన్ని ముందుగానే చెప్పాను. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఈ కాన్సెప్ట్స్ని మనం చాలా ప్రాబ్లమ్ చేసాము. సో సేమ్ కండిషన్ పైకి ఏంటంటే కనుక ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే వీ హ్యావ్ టు రిటర్న్ దిస్ వన్, అండ్ ఫైనల్గా వీ హ్యావ్ టు రిటర్న్ అవర్ కౌంట్ వాల్యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ ఎర్రర్ వచ్చిందంట. అక్కడ ఈక్వల్ టు 0 ఓకే, షాట్ అది అంతేగా, ఇంకేముంది. ఆగండి గైస్, నేను ఎక్కడో తప్పు చేసా, అది తెలియట్లేదు ఎందుకు ఎక్కడ అని చెప్పేసి. క్యాలిక్యులేట్ నా ఫస్ట్ కేర్ చెకింగ్ దస్ ఇది గ్రేటర్ దాన్ average is greater than or equal, okay, to count the variable of keep track. This one is as the checking characteristic. minus k remove చేసాగా ratio the sum of stat and subtract sentiments. ఓ మై గాడ్, ఇక్కడ మనం టెంప్ పెట్టకూడదు బ్రదర్, సమ్మ పెట్టాలి. ఓకే, ఐ థింక్
ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అనుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్ అరే ప్రాబ్లం. అంటే ఏంటంటే ఈ స్లైడింగ్ విండో ఫిక్స్డ్ సైజ్ స్లైడింగ్ విండో అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం ఈజీగానే అర్థమవుతుంది. ఐఎమ్ డూయింగ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ రైట్ నో. ఓకే, కీప్ లెర్నింగ్, ఇంకా కలిసి నేర్చుకుందాం. ఐ థింక్ సో స్లైడింగ్ విండో నేను ఒక 5 days ముందు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపించింది. వన్స్ నేనైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ మై లీడ్ కోడ్ ప్రొఫైల్. నేను యాజ్ ఎ బిగినర్గా నేను ఇంకా చాలా బిగినర్ స్టేజ్లో ఉన్నా. సో డోంట్ జడ్జ్ బై మై లీడ్ కోడ్ ప్రొఫైల్. ఐ విల్ ఐ విల్ బీ కన్సిస్టెంట్లీ డూ మై వర్క్ లేటర్. ఇన్ రిజల్ట్స్ అనేవి తర్వాత ఆలోచిద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. కీప్ లెర్నింగ్, కీప్ డూయింగ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.